నమస్కారం, నా పేరు రజిత. నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏడాదిలో భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు. నితీష్ రాజీనామా, బీజేపీ బగావ్ అంటూ అఖిలేష్ షాకింగ్ కామెంట్స్. నేతి బీరకాయలో నేతి లాంటిదే నీతి ఆయోగ్లో నీతి, మంత్రి కేటీఆర్ ట్వీట్. ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన, ఇటు భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ. ఏపీకి అన్యాయం చేసే దిశగా టీడీపీ ఎంపీల చర్యలు, మార్గాన్ని భరత్ వ్యాఖ్య. ఆదివాసులకు సీఎం జగన్ శుభాకాంక్షలు. సమాచార హక్కు చట్టానికి కలం తోడుండాలి, సహచట్టంపై అధికారుల ధోరణి అభినందనీయంగా ఉండాలి. కోనసీమ పర్యటనకు వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సలాది రామకృష్ణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు గతంలో పోలిస్తే భారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఆయన వద్ద 2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో ఎక్కువ భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. అయితే ఎలాంటి స్థిరాస్తులు లేవు. గాంధీనగర్లో గతంలో కొనుగోలు చేసిన భూమిని విరాళంగా ఇచ్చేశారు మోదీ. ఈ మేరకు తాజాగా వెల్లడించిన ఆస్తుల వివరాల్లో పేర్కొన్నారు. మోదీ మరోవైపు బాండ్స్, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్లోనూ పెట్టుబడి పెట్టలేదు. సొంతంగా కారు కూడా లేదు. అయితే సుమారు 1.73 లక్షల విలువైన 3 బంగారు ఉంగరాలు మాత్రం ఉన్నాయి. బీహార్లో అనూహ్య పరిణామాల మధ్య నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు నితిన్ ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ ఇంట తేజస్వి యాదవ్తో నితీష్ కుమార్ భేటీ అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రధానిని ప్రశ్నించి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు చేసిన ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయనను పొయ్యి రావాలే హస్తినాకు అనేది పాత మాట అని ట్వీట్ చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వం పక్షపాత వివక్షపూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సులను బుట్టదాఖలు చేసిందని పేర్కొన్నారు. నేతి బీరకాయలో నెయ్యంతుందో నీతి ఆయోగ్లో నీతి కూడా అంతే అని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించారని తెలిపారు. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతుంది. దీనివల్ల ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి 45-50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పోలవరంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో స్పష్టం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ మార్గాన్ని భరత్ తెలిపారు. ఈ మేరకు ఎంపీ భరత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏదో ఒక రకంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాకుండా టీడీపీ ఎంపీలు ఆటంకాలు సృష్టిస్తున్నారని, ఏపీకి అన్యాయం చేసే దిశగా వారి చర్యలు ఉన్నాయని తెలిపారు. టీడీపీకి రాజకీయం తప్ప రాష్ట్ర ప్రజల గురించి పట్టడం లేదని తెలిపారు. చంద్రబాబు అనాలోచిత పనుల వల్లే పోలవరం ఆలస్యమవుతుందని, కాపర్ డ్యాం కట్టకుండా ఈసీఆర్ఎఫ్ డ్యాం కట్టడం క్షమించరాని నేరమని అన్నారు. బియ్యం, ధాన్యం కానీ ఇవన్నీ కూడా పండిస్తూ ఉంటారు. మనము వివిధ దేశాల నుంచి ఏవైతే ఎసెన్షియల్ గూడ్స్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతుల్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి అవి ఎంకరేజ్ చేస్తే దీర్ఘకాలికంగా మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా భారతదేశం యొక్క జీడిపి కూడా పెరుగుతుంది. కాబట్టి వాటిపైన ఇన్ని సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు అయింది. ఎందుకు దృష్టి సారించలేదో ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పామ్ ఆయిల్ దగ్గరకు వచ్చేసరికి మనకి రష్యా, యుక్రెయిన్, ప్రధానంగా యుక్రెయిన్ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. మన భారతదేశంలో ఎంతైతే డిమాండ్ ఉందో, కొండాకోనలో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమ అభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తుంది. గిరిజనులకు ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా 2 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దాసు సురేష్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, వరంగల్ తూర్పు మహానగర పాలక సంస్థ ప్రాంగణం యందు ఎంఎస్సీ వరంగల్ తూర్పు కోఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిగ ఆధ్వర్యంలో 15 రోజుల నిరాహార దీక్షలు కొనసాగింది. ఈ దీక్షలకు సంఘీభావం తెలిపిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ మాట్లాడుతూ 28వ సంవత్సరాల నుండి ఎస్సీల వర్గీకరణ కోసం పెద్దలు మందకృష్ణ మాదిగ అలుపెరుగ పోరాటం చేస్తున్నారని తెలిపారు. అనాదిగా దిగబడుతున్నటువంటి ఎస్సీలకు విద్యా, ఉద్యోగం, వికాసంలో అవకాశాలను కల్పించాలని
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అదేవిధంగా ఎంఎస్పీ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ మాదిగా గారి పిలుపు మేరకు వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నీళ్ళ కుమార్ గారి నేతృత్వంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇదే జిల్లాల మధ్య కార్యక్రమంలో నేను 15వ రోజు చేరుకున్న సందర్భంగా జాతీయ నీతి సంక్షేమ సంఘం వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. నాతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పుట్టి శ్యామ్ యాదవ్, అదేవిధంగా సోదరులు న్యాయవాది వృత్తిని కొనసాగిస్తున్న ఏఎస్సీకి కన్వీనర్గా ఉన్నటువంటి రంజిత్ గౌడ్ గారు, రాజు శ్రీనివాస్ గౌడ్ గారు, యాదవ్ గారు, అదేవిధంగా అనేక మంది బీసీ నాయకులు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రధానంగా మేము కోరుకున్న విషయం ఏంటంటే ఏదైతే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో ఎస్సీల వర్గీకరణ జరుగుతుంది. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు అదేవిధంగా అనేక మంది బీజేపీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి ఈ అంశాన్ని మాత్రం మరుగుపడుతున్నారు. ఏదైతే పండిట్ దీన్ దయాళ్ గారి యొక్క పూర్తి మేరకు అంత్యోదయ పథకాన్ని చూడాలనుకునేటువంటి మోడీ గారు మరి ఎస్సీలలో ఈ పథకాన్ని అక్కడుగా ఉన్నటువంటి ఎస్సీ ప్రజలు దాన్ని అనుభవించలేకపోతున్నటువంటి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని, ఎస్సీలలో కూడా ఎవరైతే ఎదిగినటువంటి వర్గం ఇంకా ఎదుగుతుంది, అక్కడుగా ఉన్నటువంటి వర్గం మాత్రం అలాగే ఆగిపోతుంది. వీళ్ళందరినీ కూడా మనం కాపాడాలంటే, వీళ్ళకి అవకాశాలు కల్పించాలంటే తప్పకుండా ఎస్సీలను వర్గీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దిశగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలకు బీసీ నాయకులమంతా కూడా జాతీయ వ్యాప్తంగా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఇది ఎంత త్వరగా జరిగితే ఎస్సీ వర్గాలకు అంత పెద్ద ఎత్తున ఉపయోగం ఉంటుంది. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా అడుగుతున్నాం, దయచేసి మీరు దిశగా నిర్ణయాలు తీసుకోండి. ఎస్సీల ఆగ్రహానికి మీరు లోన్ కావద్దు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నేడు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా వజ్రోత్సవాలను నిర్వహించాలని నిశ్చయించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంఘీభావంగా కార్యక్రమం నిర్వహించింది. మరి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విషయం మాత్రం చాలా స్పష్టంగా అడగలుగుతున్నాం. గడిచిన 75 సంవత్సరాలలో భారతదేశంలో ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, నంద్యాల జిల్లా డోన్ అర్బన్ పోలీస్ స్టేషన్కు డీఐజీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డోన్ అర్బన్ పోలీస్ స్టేషన్కు డీఐజీ సెంధిల్ కుమార్ ఆకస్మికంగా వచ్చి పెండింగ్లో ఉన్న ఫైళ్లను తనిఖీ చేశారు. తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు మరియు రైల్వే గేట్ల దగ్గర రద్దీగా ఉన్న ట్రాఫిక్ సమస్య గురించి సూచనలు తెలియజేశారు. నేర నియంత్రణను కట్టడి చేయాలంటే సీసీ కెమెరాల పర్యవేక్షణ మరియు షాప్ యజమానులందరితో కలిసి షాప్ లోపలే కాకుండా బయట కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ పరిధి పెంచాలని తెలియజేశారు. श्रीमान, आप कंडीशन के लिए हाजिर हैं। सेंट्री खड़े रहे, इशार छप। మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లింలు నిర్వహించే మొహర్రంలో భక్తిభావాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలోని పీర్లను జొర్రేరు ఏటికి తరలించారు. తెలంగాణలోని హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో నిర్వహించే మొహర్రం బనగానపల్లెకు 2వ స్థానం దక్కుతుంది. బనగానపల్లెలోని నవాబ్ కోట నుంచి ప్రారంభమైన మాతంలో నవాబ్ వారసుడు మీర్ ఫజల్ అలీఖాన్తో పాటు ఆయన కుమారుడు గులాం అలీఖాన్ పీర్ల వెంట నడవగా ఊరేగింపులో పలువురు షియా పెద్దలు, మతస్థులు నల్లటి వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. వీరంతా శ్లోక గీతాలను ఆలపిస్తూ బ్లేడ్లు, చిరకత్తులతో ఎదలు వీపులపైన కొట్టుకుంటూ భక్తిని చాటుకున్నారు. డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, బనగానపల్లి సీఏ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్డీపీఐ జిల్లా ఆఫీస్ నందు నంద్యాల అసెంబ్లీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో పట్టణంలో విపరీతంగా పెరుగుతున్న డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వ్యాధులను అరికట్టడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఎస్డీపీఐ
నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కరీముల్లా గారు మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులతో ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారని, కావున వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ వ్యాధులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా నంద్యాల అసెంబ్లీ పరిధిలోని అన్ని గ్రామాల్లో అన్ని వార్డులలో పరిశుభ్రంగా ఉంచాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, వ్యాధి నిరోధక రసాయనాలు ప్రతి వార్డులో ప్రతి మురికి కాలువలో చెల్లించి వార్డు వాలంటీర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ఈ వ్యాధుల నుండి కాపాడాలని ఎస్డిపిఐ పార్టీ తరఫున కోరారు. మనం తాగే త్రాగునీటిని వేడి చేసుకొని వడగట్టుకొని తాగాలని, అదేవిధంగా అపరిశుభ్రంగా ఉన్న మన వార్డు పరిసరాలను వెంటనే సచివాలయ సిబ్బందికి చెప్పి వాటిని శుభ్రం చేయించుకోవాలని, అదేవిధంగా మనం తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధుల నుండి జాగ్రత్త వహించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి కోరుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ప్రభుత్వం, సచివాలయ సిబ్బంది, నంద్యాల పురపాలక కోనసీమ పర్యటనకు వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ వై సత్యకుమార్కు ఘన స్వాగతం పలికిన సాలాది రామకృష్ణ. ఈ సందర్భంగా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు, కొత్తపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు సలాది రామకృష్ణలతో కలిసి బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 75 సంవత్సరాల స్వాతంత్ర భాగంలో ఎందరో త్యాగదనులను స్మరించుకుంటున్నామని తెలిపారు. 13వ తేదీ నుంచి నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ప్రధాని గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటిపైన మువ్వన్నెల జెండాని, భారతీయ జెండాని, మన తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి పింగళి వెంకయ్య గారు రూపకల్పన చేసిన జెండాని ఎగురవేయాల్సిందిగా, ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా భవిష్యత్ తరాలకి, వర్తమాన తరానికి కూడా స్వాతంత్రం గురించి, స్వాతంత్ర పోరాటం గురించి, ఈ యొక్క భారత జాతిగా ఒక పునర్వైభవాన్ని పొందడం గురించి, అదే సమయంలో మన సంస్కృతి సంప్రదాయాల వైశిష్టత గురించి కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తున్నాను. తిరుపతిలో కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ రైట్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుత్తి త్యాగరాజు ఆధ్వర్యంలో మన తిరుపతి ప్రెస్ క్లబ్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్ ఉభయ తెలుగు రాష్ట్రాల కార్యదర్శి వై ప్రసాద్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టానికి కలం తోడు ఉంటేనే ప్రజల్లో అవగాహన కల్పించడానికి చట్టం బతికి ఉంటుందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా సమాచార హక్కు చట్టం 2005 బోర్డుల్లో సరైన సమాచారం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. 2019లో ప్రారంభించి ప్రభుత్వం గుర్తింపు పొందింది. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ 1050/2019. ఈ సంస్థ ద్వారా ఫౌండర్ ప్రెసిడెంట్ మంచుగట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం పైన విస్తృత స్థాయిలో గ్రామ స్థాయి నుంచి కూడా అవగాహన కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఇప్పటి వరకు లాభాపేక్ష లేని సంస్థగా కార్యక్రమాలని కొనసాగిస్తూ ఆన్లైన్ విధానం ద్వారా సభ్యుల్ని చేర్చుకుంటూ వస్తుంది. ఇందులో ఉచిత రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయి. ఇది సంస్థ యొక్క చిన్న పరిచయం. ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధుల్లో ఇక్కడ సిసిఆర్ టెక్నికల్ ఏడాదిలో భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు, నితీష్ రాజీనామా, బీజేపీ బగావ్ అంటూ అఖిలేష్ షాకింగ్ కామెంట్స్. నేతి బీరకాయలో నేతి లాంటిదే నీతి ఆయోగ్లో నీతి, మంత్రి కేటీఆర్ ట్వీట్. ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన, ఇటు భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ. ఏపీకి అన్యాయం చేసే దిశగా టీడీపీ ఎంపీల చర్యలు, మార్గాన్ని భరత్ వ్యాఖ్య. ఆదివాసులకు సీఎం జగన్ శుభాకాంక్షలు. సమాచార హక్కు చట్టానికి కలం తోడుండాలి, సహచట్టంపై అధికారుల ధోరణి అభినందనీయంగా ఉండాలి. కోనసీమ పర్యటనకు వచ్చిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సలాది రామకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.